బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా, నేషనల్ పార్టీ బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఏమంటారు ఒక సిస్టమ్ ఉంటది. వాళ్ళకి ఉన్నట్టు కమిటీలు ఉంటాయి. అప్రూవల్ చేస్తున్న సందర్భంలో ప్రజల ఒపీనియన్ తీసుకుంటారు, సర్వేలు చేసుకుంటారు. అప్లై చేసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి అన్నది ఫైనల్ డిసిషన్ చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్. అది ఎప్పుడు ఎలక్షన్ సందర్భంలో. బట్ ఇవాళ ఉన్నదేంటి, ముఖ్యమంత్రిగా ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు తన లెజిస్లేటివ్ మెంబర్, తను ముఖ్యమంత్రి అవ్వడానికి ఉన్నటువంటి ప్రజెంట్ లెజిస్లేటివ్ మెంబర్, తను ఆ లెజిస్లేటివ్ మెంబర్ కి తను భరోసా, కాన్ఫిడెన్స్ ప్రజల మధ్య చెప్పకపోతే ఎవరు చెప్తారని అడుగుతున్నాను నేను. నా బిడ్డ బాగా పనిచేస్తున్నాడు, మీరు ఇంకా ఈ 2.5 కాలంలో ఎక్కడెక్కడ అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు ముఖ్యమంత్రి జనరల్ గా చాలా మంది మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, నేను రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా తన యొక్క మెంబర్ ని సపోర్ట్ చేశాడు, తప్పేంటదని అడుగుతున్నాను నేను. ఎట్లా తప్పు అవుతుందని అడుగుతున్నాను. మహేష్ అన్న చెప్పింది ఏంటి, పార్టీకి సిస్టమ్ ఉంటది, క్యాండిడేట్ లో ఇచ్చినంత మాత్రాన అది కాదు అని అంటే తను చెప్పినటువంటి అర్థం ఏంది, ఎలక్షన్ ఇప్పుడు కాదు ఇంకా చాలా రోజులు ఎలక్షన్ ఉన్నది. అప్పటి సందర్భంలో బీఫామ్ ఇచ్చేటప్పటికి ఉన్న సిస్టమ్, ఏఐసిసి సిస్టమ్, పిసిసి సిస్టమ్, సిడబ్ల్యూ సిస్టమ్. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ చేసుకుంటున్నారు. కాదని మాట్లాడుతున్నాను. ఇందిరా గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి 2.5 కాలంలో ఎన్ని పర్యటనలకు పోయారు? ఆదిలాబాద్ పర్యటనకు పోయారు, కరీంనగర్ పోయారు, వరంగల్ పోయారు, చాలా పర్యటనలకు పోతున్నారు కదా. ఈ 2.5 కాలంలో ఎంతమంది ఎమ్మెల్యేలని మళ్ళీ గెలిపించండి, మళ్ళీ పరకాల్లో మీరు దీవించాలని చెప్పి ఎన్నిసార్లు అనౌన్స్ చేశారు? ఆయన ఎంతమంది ఎమ్మెల్యే దగ్గర అనౌన్స్ చేశారు? మనోజ్, నేను ఒకటి చెప్తా. ఇప్పుడు సంగారెడ్డిలో జగన్న కంటెస్ట్ చేశాడు, ఓడిపోయినారు. నిర్మలక్కని జగన్ ఏం చెప్పినాడు, నిర్మలక్క డిసిసి అధ్యక్షురాలు, రేపు నేను పోటీ చేయను, నా భార్యనే పోటీ చేస్తానని జగన్ చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు? అక్కడ తను ఉన్నట్టు ప్రజెంట్ సిచ్యువేషన్ లో రేపు రాబోయే రోజుల్లో నేను చేయొద్దు అనుకుంటున్నా, నా భార్య చేస్తానని చెప్పినారు. అంత మాత్రాన మొత్తం అంతా తనే డిసిషన్ చేసినట్టు అర్థం. ప్రజల మధ్య లీడర్ తిరుగుతూ ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంటది, కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటది. ఆ లైన్ లో చూడాలి తప్ప ఆదుడు లేడు సూర్యుడు లేడు అన్నట్టు ఇప్పుడు ఏం జరగని దానికి ఇప్పుడు ఎందుకు రాజకీయ చర్చ వచ్చింది? ఇవాళ నలుగురిలో నవ్వుల పాలయ్యే విధంగా, అవమాన పడే విధంగా ఇప్పుడు ఎందుకు మాటలు వస్తున్నాయి? ఉన్న పదవిని కూడా అనుభవించకుండా ఇప్పుడు ఎందుకు ఈ చిచ్చు వచ్చింది అంటే, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ప్రభుత్వాన్ని కూలదోయాలి కాబట్టి ఏదో ఒకటి కుట్ర చేసే పనులు 2 బీజేపీ పేర్స్ కలిసి పనిచేస్తున్నాయని చెప్తున్నాను నేను. ఇప్పుడు చెప్పలేకపోతే మీరెందుకు ఇవాళ ఒకటి అడుగుతున్నాను, సురేఖక్క అయినా సురేఖక్క బిడ్డ అయినా కానీ సురేఖక్క బిడ్డ ఏమడుతున్నది? బీసీలకు పదవి కావాలని అడుగుతుందా? కొన్ని లీడర్లకు పదవి కావాలని అడుగుతున్నదా? కార్యకర్తలకు పదవి కావాలని అడుగుతుందా? ఆమె కావాలంటే సుమిత్ర గారు నరేష్ గారు ఒక్క నిమిషం. సుమిత్ర గారు క్వశ్చన్ అడగండి. సుమిత్ర గారు ఉన్నారా? మీరు మాట్లాడాలంటున్నారు. అవునవును, బిఆర్ఎస్ ఎందుకు చర్చ చేయాలంటే మేము ఈ విషయం కాదండి, మీరు పాలన పాతరేసి పంచాయతీల జాతర పెట్టుకున్నారు ఏంది అనేది మా ప్రశ్న, ప్రజల పక్షాన మా ప్రశ్న. 22A బాధితుల సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారు అని చెప్పేసి మా ప్రశ్న. అట్లాగే హైకోర్టులో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి స్టే ఎప్పుడు వెకేట్ చేయిస్తారు, కౌంటర్ ఎప్పుడు దాఖలు చేస్తారు అనేది మా ప్రశ్న. మనోజ్ గారు, కవిత గారి విషయం ఎత్తకుండా మాట్లాడిన ఒక్క కాంగ్రెస్ వక్తని చూపిస్తారా అండి? కల్వకుంట్ల కవిత గారి పేరెత్తకుండా గతంలో మాట్లాడినటువంటి కవిత గారికి సమాధానం చెప్పండి, కవిత గారికి సమాధానం చెప్పండి. ఎస్, ఇప్పుడు చెప్పండి, మీరు సుస్మిత గారికి మీరు సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి కొండా సురేఖ గారి మీద కోపం ఉన్నది, గతంలో సుస్మిత ఇదివరకోసారి వ్యతిరేకించింది, ఆ పగతోనే అది మనసులో పెట్టుకునే మీకు భవిష్యత్తులో అవకాశం. కవిత గారిని సుస్మితతో పోలుస్తున్నారా? సుమిత్ర గారు కవిత గారిని సుస్మితతో పోలుస్తున్నారా? లేదు లేదు, ఏ పోలిక కాదు నేను అనేది. మీరు కంపేర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కవిత గారు అంటే మీ పార్టీలో ఎంపీగా పనిచేసే ఎమ్మెల్సీగా ఉన్నారు. నేను పోల్చానండి, అసలు పోలికే లేదు. కవిత గారు ఎటు, సుస్మిత గారు ఎటు, కానీ ఒకరికొకరికి పోలిక ఉండదండి రాజకీయాల్లో. ఎవరిది వాళ్ళకి ఎవరి అన్నారు కదా, కవిత గారికి సమాధానం చెప్పండి, కవిత గారికి సమాధానం చెప్పండి. కాంగ్రెస్ మళ్ళీ కౌంటర్ చేసింది, సుస్మిత గారికి సమాధానం చెప్పండి అంటున్నారు కదా. చెప్తున్నా,
ఇందిరా గారు అన్న మాటకు తాను కాంగ్రెస్ ప్రతినిధి అన్న మాటకు సమాధానం చెప్తున్నా. మీకెందుకు అని మేము ఈ విషయం మాట్లాడతలేమండి, మాకు సంబంధం లేని విషయం. పాలనకు సంబంధించి సుమిత గారు మీరు ఇంకా చాలాసేపు ఉండొచ్చు, నరేష్ గారు టైం అయిపోతుంది. ఒకసారి నరేష్ గారితో మాట్లాడి వినపడట్లేదు, నేను నన్ను చెప్పట్లేదు, కంటిన్యూ అవుతారు. నరేష్ గారు టైం అయిపోతుంది. నరేష్ గారు ఒక్కసారి అడగండి, అడగాలనుకున్నారు. అయితే ఇక్కడ ఇందిరక్క గారు చెప్పారు కరెక్టే, మాది ఇబ్బందులు ఉంది, మేము పడుతున్నాం మిగతా పాటలకి ఏందని. అయితే మా బాధ ఏంటంటే ప్రజా సమస్యలు ఉన్నటువంటి ఈ సందర్భంలో పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో నెంబర్ 97 రద్దు చేయమంటే ఇంతమంది ఎమ్మెల్యేలు, ఒకవేళ కొండా సుష్మిత గారు రేవంత్ రెడ్డి గారు తిడితేనేమో ఇంతమంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఇంతమంది మంత్రులు కలిసి మీటింగ్ పెట్టుకోవచ్చు, వాటి మీద మాట్లాడుకోవడానికి వస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 97 రద్దు చేయమని చెప్పి పాలిటెక్నిక్ విద్య రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉంటే దాని మీద స్పందించారు వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే 4 సంవత్సరాలు కాదు, స్థానికత 7 సంవత్సరాలు కావాల్సిందే, లేదు అంటే జీవో నెంబర్ 150 దాన్ని సవరించాలి అని నీటి విద్యార్థి తల్లిదండ్రులు ఒక పక్క ధర్నాలు చేస్తా ఉంటే అది వీళ్ళకి కనిపించదు. బీసీలు మా 42% రిజర్వేషన్ గురించి మీరు ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలుస్తున్నారు, మా మీద మాట్లాడండి అంటే దీని మీద స్పందించరు. అటువంటి స్పందించినటువంటి ఎమ్మెల్యేలు, అటువంటి స్పందించిన మంత్రులు మాత్రం ముఖ్యమంత్రి గారిని తిట్టగానే ఇప్పుడు లేదు ఆమెను రద్దు చేయాల్సిందే, ఆమెను బర్తరఫ్ చేయాల్సిందే అని ఈరోజు మంత్రులంతా, ఎమ్మెల్యేలంతా, ఒక వర్గం అంతా వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ల దాకా వస్తా ఉన్నారు, కలవడానికి పోతా ఉన్నారు. వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకోవడానికి కదా వాళ్ళు వస్తుంది. నేను అదే అంటున్నా సార్, ఇదే గనక ప్రజల సమస్యల మీద ఎందుకు పోవట్లేరు? ఈ రోజు నీటి విద్యార్థులు ఒక వారం రోజులు అయితే వందలాది మందికి అన్యాయం జరుగుతుంది. ఇదే జీవో నెంబర్ 97 వల్ల చాలా మంది చదువులకు దూరమైన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు వీటి మీద వాళ్ళ పరిష్కారం కోసం మాట్లాడలేరు? కొండా సుష్మిత గారు అడిగింది ఏంటండి, టెసరాక్ట్ నుంచి 100 కోట్ల భూములు వాళ్ళ అన్నకు తమ్ముళ్ళకి ఇచ్చారని చెప్పారు. దాని మీద ఇంద్రశవన్ గారు మాట్లాడుతా ఉన్నారా? అది వారు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా వాళ్ళు సమాధానం చెప్పాలి. అదొక్కటి పక్కన పెట్టి మిగతా మాత్రం ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇంకొక విషయం, ఇదే తూర్పు జయప్రకాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సంగారెడ్డిలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడానికి నేను కాదు రాహుల్ గాంధీ గారు ప్రకటిస్తా అని చెప్పారు. కానీ అదే పరకాలకు వచ్చేసరికి మాత్రం ఆయన ఎందుకు ప్రకటించిండు? అంటే ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక న్యాయం ఉంటుందా? ఇక్కడ ఒక అధిష్టానం, అక్కడ ఒక అధిష్టానం ఉందా? అక్కడనేమో నేనుగా ప్రకటించేది రాహుల్ గాంధీ గారు ప్రకటిస్తారు, మేమేం చెప్పినా వేస్ట్, వాళ్ళు ప్రకటించిన పేర్లే వస్తాయి అని చెప్పారు. ఇక్కడ మాత్రం వారు ప్రకటించారు కదా, మరి వాళ్ళకి ఇబ్బంది అనిపించదా? జూమ్ కనుక ఇంటరాక్ట్ అవుతారు, మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చు. నరేష్ గారు, ఇందిరా గారు సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళ పార్టీలో కూడా గతంలో బీఆర్ఎస్ లో వీళ్ళు ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఎపిసోడ్ అయి ఉండొచ్చు, తర్వాత కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులు అప్పుడున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో మరి మీరేం చేస్తున్నారు? ఇదే పని చేస్తారు కదా, ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టినారు, పార్టీని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఆలోచించినారు, ఈటలను ఎట్లా బయట గెంటాలని చెప్పేసి మీటింగ్లు పెట్టుకున్నారు. ఎవరి పార్టీ ఎవరి ప్రభుత్వాన్ని వాడికి కాపాడుకున్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. సంక్షోభము నేపథ్యంలో ఇతర పార్టీలు కాళ్ళ కట్టెలు పెట్టినప్పుడు డెఫినెట్ గా కాపాడుకునే బాధ్యత ఆ పార్టీ పెద్దలది, ఇంటి పెద్దలది. ఆ పని చేస్తారు, అది చేస్తున్నారు. ఇవాళ మీకేం నొప్పి లేనట్టుగా, మీకేం బాధ లేనట్టుగా, ప్రజల మీద బాగా ప్రేమ ఉన్నట్టుగా దోచుకొని దొబ్బుతున్న సందర్భంలో మూసుకొని ఇంట్లో వండుకొని ఇయ్యలేదు అన్ని అంటారు, ఆ నీతులు చెప్తున్నారు. సత్యహరిచంద్ర పుత్రిక లెక్క, సత్యహరిచంద్ర కొడుకుల లెక్క ముచ్చట్లు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారా మీ ముచ్చట్లన్నీ కూడా? ఎవరు తెలియదు తెలంగాణ సమాజంలో? పోదాం రచ్చబండ కాడికి, రచ్చబండ కాడ కూర్చుందాం, ఎవరేం చేసిరో ఎవరేం చేయలేదు. జీవో నెంబర్ 97 పాలిటెక్నిక్ విద్యార్థులంతా రోడ్డుకెక్కి రచ్చ చేస్తున్నారు, వాళ్ళని పరిష్కారం చేయండి అంటున్నారు. ఒకటి అడుగుతా, ఇవాళ నా పార్టీకి 5 సంవత్సరాలు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు, మధ్యలో ఎవడో వచ్చి నా పార్టీని కూలదొస్తామంటే ఊకుంటావా? కుళ్ళబడుస్తాం. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు, పార్టీ అంటే ప్రభుత్వం అంటే అంత ఆశామాషి అనుకుంటారా? కార్యకర్తల కష్టం, శ్రమ అది వృధా చేస్తామంటే ఊరుకుంటామని అడుగుతున్నాం మేము. కాబట్టి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడి ప్రభుత్వాన్ని పిసిసి ప్రెసిడెంట్ గా అధికారం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయితే ఇవాళ లేనిపోని మాటలు ఎవరో మాట్లాడితే పడతామని అడుగుతున్నాం మేము. ఏమనుకున్నది మీకు మాట్లాడడానికి? కుటుంబ సభ్యులను తీసుకొచ్చి లాగుతున్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి అందరిలాగా రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిందా? ఒక్కొక్కరు మంత్రి పదవులు అనుభవించిండ్రు, ఎమ్మెల్యేలు చేసిండ్రు, ఎంపీలు చేసిండ్రు, ఎమ్మెల్సీలు చేసిండ్రు. రేవంత్ రెడ్డి అట్లేమని ఇచ్చిండా? కొండరెడ్డికి ఇచ్చిండా? తిరుపతి రెడ్డికి ఇచ్చిండా? కృష్ణారెడ్డికి ఇచ్చిండా? ఎవరికి ఇచ్చిండు చెప్పండి? ఏం మాట్లాడతాం? సైలెంట్ ఉంటున్నామని ఎవరు నోటికి వచ్చినారు మాట్లాడుతున్నారు. ఇదేనా పద్ధతి? పార్టీ అన్నప్పుడు
సమస్యలు ఉంటాయి. వచ్చిన సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి. ఏఐసిసిలో చెప్పుకోవచ్చు, జనరల్ సెక్రటరీ చెప్పుకోవచ్చు, ఇందిరా గారు సరే మీ అంతర్గత సమస్యల గురించి మాకు వద్దు కానీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ముఖ్యమంత్రి పరువు తీస్తామంటే ఇందిరా గారు ఒక్క నిమిషం వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మీ అంతర్గత సమస్యల గురించి మాకు వద్దులే కానీ ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా ఏకతాటికి వచ్చి ఎమ్మెల్యేలు మాట్లాడలేదు? మీ పార్టీ మీ ఎమ్మెల్యే మీ ప్రభుత్వము లేకపోతే మంత్రి గురించి ముఖ్యమంత్రి గురించి మాట్లాడగానే ఎందుకు వస్తున్నారు అంటున్నారు వీళ్ళంతా. నేను మనోజ్ సమస్య ఉన్నది అన్నప్పుడు ఆ సమస్య జటిలం కాకుండా పరిష్కార దిశగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఆ సమస్యల్ని మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళినప్పుడు స్పందించకపోతే మీరు మాట్లాడండి. కానీ నా పార్టీ ఉంటేనే కదా నువ్వు అడిగిన వాటికి సమాధానం చెప్పాలి. నా ప్రభుత్వం ఉంటేనే కదా వీటన్నిటికి నేను సమాధానం చెప్పాలి. నా ప్రభుత్వం నష్టం చేసి పనులు చేస్తూ ఉన్నప్పుడు మరి నేను ఫస్ట్ నా ఇంటికి సర్దిద్దుకోకుండా నువ్వు ఇచ్చే అటువంటి పనికి వల్ల ముచ్చట్ల గురించి మాట్లాడతామని అడుగుతున్నాను. నేను ఇన్ని రోజులు ఏం పని చేసి ఆ జీవో తెచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇందాక మాట్లాడిన నీటికి సంబంధించి అది తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఆ దుర్మార్గులు ఎవరని అడుగుతున్నాను నేను. ఇవాళ తెలంగాణ వాడు కాదు అనే విధంగా తెచ్చిన వాళ్ళు ఎవరు? మొన్న కోర్టు ఇచ్చింది